అమ్మ ఏంటంటే మీ ఇల్లు కూలగొడతామని చెప్పేసి గవర్నమెంట్ అంటా ఉంది, ఏంటి ఏమనిపిస్తుంది? మేము ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాం. నేను 6th class చదువుతున్నా. సో ఇది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్కి న్యాయం చేస్తాడని వచ్చేసాం, కానీ ఆయన ఏమి ఇట్లా చేస్తాడని అస్సలు అనుకోలేదు. మంచి కోసం చేసాం, కానీ ఇక్కడ అయితే చెడ్డ జరుగుతుంది. ఇది ఆయన గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు, ఇది గవర్నమెంట్ ఎప్పుడో టీచర్లకు ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇది ప్రైవేట్ ల్యాండ్. ఆ టీచర్లు మాకు ఇచ్చారు, మేము యూజ్ చేసుకుంటున్నాం. మా పేరెంట్స్ పైసా కూడగొట్టి కొన్నది. ఆయన ఇప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాను అంటే ఎట్లా అండి? గవర్నమెంట్ స్టాచ్యూ కోసం, గాంధీజీ స్టాచ్యూ కోసం ఇది డెవలప్ చేస్తానంటే ఎట్లా? వేరే చోట్లు ఉన్నాయి. ఇది హైదరాబాద్ ఏమైనా విలేజ్ చిన్న ఊరా కాదుగా, మరి వేరే చోట్లు ఉంటాయి కదా. ఇప్పుడు జపాన్లో టోక్యోలో బ్రిడ్జ్ కట్టాలన్నారు. 2 అపార్ట్మెంట్స్ మధ్యలో ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా మధ్యలో నుంచి బ్రిడ్జ్ కట్టారుగా. మరి ఇక్కడ వాళ్ళేమో అంత ఇక్కడ వెనక ఫారెస్ట్ ఉంది, మూసి ఉంది. అక్కడ నెమళ్ళు ఫారెస్ట్ ని మొన్న కట్ చేశారు, నెమళ్ళు బయటకు వస్తున్నాయి. వాళ్ళ కోసం హోమ్ కట్టొచ్చుగా. డెవలప్ చేయాలంటే మూసిని డెవలప్ చేయొచ్చు, ఎన్నో ఉన్నాయి. మరి ఇది కూల్ చేసి డెవలప్ చేయాలంటే ఎట్లా అండి? మాకున్నది ఇల్లు ఒక్కటే ఇక్కడ.